మీటు పెట్టడం గల కారణం గుడివాడ గాడిద అమర్నాథ్ మా హోమ్ మినిస్టర్ గారు అనిత గారిని అనుచిత వ్యాఖ్యలు చేసి వ్యక్తిగతంగా విమర్శించాడు. దాన్ని ఖండన చేయడానికి ఈరోజు తెలుగు మహిళలందరం మాట్లాడుతున్నాం. అమర్నాథ్ రెడ్డి మహిళలకి ఒక్క అనితమ్మనే కాదు, హోమ్ మినిస్టర్ గారినే కాదు, మహిళా లోకాన్ని కించపరిచినట్లుగా మాట్లాడాడు. ఈరోజు మా అనితమ్మని ఆవిడ కోసం మాట్లాడే అర్హత రెడ్డికి లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ క్షమార్పణ చెప్పాలని మేము అమర్నాథ్ రెడ్డిని మేము హెచ్చరిస్తున్నాం. అనిత గారికి నీకు నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. అనిత గారు ఒక దళిత మహిళ. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక కార్యకర్తగా ఎదిగి ఎమ్మెల్యే అయ్యి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా హోమ్ మినిస్టర్గా తన బాధ్యతలు విజయవంతంగా నెరవేరుస్తుంటే ఆవిడ యొక్క వ్యక్తిగత మహిళ ఎలా తయారవ్వాలి, ఎలా తయారవుతుందని మీద వ్యక్తిగతంగా ఆవిడని విమర్శించడం అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన నాయకుల్ని, గొడ్డలి పార్టీ నాయకుల్ని రెచ్చగొట్టి మహిళలను కించపరిచే విధంగా తయారు చేయడం జగన్మోహన్ రెడ్డి నైజం. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటే చెప్తున్నాం, తల్లిని చెల్లిని కూడా అవమానించడం మీ నైజం. నేను తల్లిని చెల్లిని అవమానిస్తున్నాను, మీరు రాష్ట్ర మహిళల్ని అవమానించండి అని మీ నాయకుల్ని మరి మహిళలను కించపరిచేలాగా తయారు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి, మీరు 11 సీట్లకు పరిమితం ఎందుకు అయ్యారంటే రాష్ట్ర ప్రజలు మహిళలు నిన్ను సీఎ కొట్టి 11 సీట్లకే పరిమితం చేయడం జరిగింది. ఇక మీదట అవి కూడా రావు. నేడు అమర్నాథ్ రెడ్డి ఇలా రోజుకో నాయకుడిని రెచ్చగొట్టి ఈ ప్రజాక్షేత్రంలో గొడ్డల పార్టీ నాయకుల్ని, అవినీతిని, రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తుంటే స్వాతిరెడ్డి గారిని కానీ, కావలి గ్రీష్మ గారిని కానీ కూడా మరి ఈ గొడ్డల పార్టీ నాయకులు కించపరిచేటట్లుగా మాట్లాడుతున్నారు. అదంతా ఎందుకు? సొంత చెల్లినే సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా రాయిస్తున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి నైజం. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, కూటమి ప్రభుత్వం మహిళల భద్రత కోసం శక్తి యాప్ పెట్టి మహిళల భద్రత కల్పిస్తున్నారు. వ్యాప్తంగా ఎదిగించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తుంటే జగన్ రెడ్డి మాత్రం మహిళల్ని కించపరిచే విధంగా వాళ్ళ నాయకులను రెచ్చగొట్టడం జగన్మోహన్ రెడ్డికి తగదని మేము హెచ్చరిస్తున్నాం. కనుక ఈ మహిళా లోకాన్ని కించపరిచే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోనే ఉండకూడదు. ఇది మన రాష్ట్ర మహిళలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు అనిత గారు కాదు, సామాన్య మహిళలను కూడా అనేక విధాలుగా రెచ్చగొట్టడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి. కనుక జగన్మోహన్ రెడ్డి, గొడ్డల పార్టీ నాయకులు, ఈ అమర్నాథ్ రెడ్డి మా అనితమ్మకి బహిరంగ క్షమార్పణ చెప్పకపోతే మా మహిళా లోకం ఊరుకోదని హెచ్చరిస్తున్నాం. రాజమహేంద్రవరం తెలుగు మహిళా విభాగం నుంచి ఇక్కడ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన గత 2 రోజుల క్రితం మన హోమ్ మినిస్టర్ అనిత గారి మీద వ్యక్తిగతంగా చాలా బాధ కలిగించే విధంగా ఒక మహిళ మేకప్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు అనేవి యావత్ మహిళా లోకాన్నే బాధ కలిగించే విధంగా ఉన్నాయి. ఒక ప్రతిపక్ష రాజకీయ నేతగా రాజకీయం చేయడానికి
మహిళల్ని ఉపయోగించుకోవడం, మరీ ముఖ్యంగా వాళ్ళ పర్సనల్ విషయాలు, అలంకరణ అనేది మహిళకున్న ప్రాథమిక హక్కు, దానిని కూడా రాజకీయం చేస్తూ ఆ మేకప్ ఏదైతే వేసుకున్నారని ఎద్దేవా చేస్తూ కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా దిగజారుడు వ్యాఖ్యలు చేసిన అమర్నాథ్ రెడ్డి గారు తక్షణమే మా మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. ఆయన చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు అన్ని రంగాల్లో కూడా మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ రంగంలో కూడా ముందుకు అడుగులు వేస్తున్న ఇటువంటి తరుణంలో రాజకీయ నేతలుగా, మరీ ముఖ్యంగా మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు ఇటువంటి మహిళలకి ఇబ్బంది కలిగించే విధంగా వ్యక్తిగత హననానికి పూనుకునే వ్యాఖ్యలు చేయడం అనేది మహిళా లోకం ఎప్పుడూ కూడా స్వాగతించదు. అమర్నాథ్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, మీరు ప్రతిపక్షంగా పోరాడాలంటే సమస్యల మీద పోరాడండి, అంతేగాని మహిళల్ని టార్గెట్ చేసుకుని వాళ్ళు బయటకు తిరగని విధంగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనం గనక టార్గెట్ చేస్తే వాళ్ళు బయటికి రారు అని అనుకోవడం చాలా పొరపాటు. ఎందుకంటే అనిత గారు లాంటి మహిళలు ఎంతో దృఢమైన వ్యక్తిత్వం కలిగిన మహిళలు. అనిత గారు ఒక దళిత మహిళగా, ఒక టీచర్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి రాజకీయంగా అనేక పదవులు చేపట్టి గత ప్రభుత్వంలో తెలుగు మహిళా అధ్యక్షురాలిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గడగడలాడించడంలో ప్రముఖ పాత్ర పోషించి ప్రస్తుతం హోంమంత్రిగా ఉండి దిగ్విజయంగా ఆ శాఖని నడిపిస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. దానికి తార్కాణం గంజాయి, మాదక ద్రవ్యాలు అనేది రాష్ట్రం నుంచి నిరోధించడానికి ఆవిడ తీసుకున్న అనేక చర్యలు, హోంశాఖని, అదేవిధంగా విపత్తు శాఖని చాలా సమర్థవంతంగా ఓ మహిళగా కూడా ఆవిడ నిర్వహిస్తున్నారు. ఒక మంత్రి స్థాయిలో ఉన్న మహిళ అయినా కూడా మీరు చీప్గా ఆవిడ తెలివితేటలు కనిపించలేదు, ఆవిడ సామర్థ్యం కనిపించలేదు, ఆవిడ పని విధానం మీద మీరు మాట్లాడకుండా మేకప్ వేసుకున్నారని మీరు మాట్లాడుతున్నారంటే మీరు ఎంత స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారో ఒక్కసారి మీరే పునరాలోచన చేసుకోవాలి. ఎందుకంటే మహిళలు అనేవాళ్ళు బయటే కాదు, మీ ఇంట్లోని కూడా మహిళలు ఉంటారు, మీ స్నేహితులు ఉంటారు, అందరూ మహిళలు అనేది సమాజంలో సగభాగం. అటువంటి మహిళల మీద, ఏ మహిళ మీద మీరు వ్యాఖ్య చేసిన మొత్తం యావత్ మహిళా ప్రపంచాన్నే మీరు ఆ వ్యాఖ్యలు వర్తిస్తాయి. కాబట్టి మేమందరం కోరుకునేది ఒకటే, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, కూటమి నాయకులు కానీ ఎప్పుడూ కూడా ఇటువంటి మహిళలను కించపరిచే విధానాన్ని ప్రోత్సహించరో, ఎప్పుడూ కూడా మహిళా సాధికార దిశగా ఈ ఎన్డీఏ కూటమి అనేది ముందుకు సాగుతుంది. అటువంటి ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో మీరు ఇలా మహిళల మీద వ్యాఖ్యలు చేయడం అనేది తగదు. దయచేసి మీ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోండి. అనిత గారికి క్షమాపణ తెలియజేయండి. అనేక రకాల నిరసనలు తెలియజేసి మీరు క్షమాపణ చెప్పే వరకు కూడా మా కార్యాచరణ అనేది మేము ముందుకు తీసుకువెళ్తామని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. పార్టీ కూటమి ప్రభుత్వం నుంచి తెలుగుదేశం మహిళలుగా, తెలుగు మహిళలుగా ఈరోజు మీ ముందుకు రావాల్సి వచ్చింది. గుడివాడ అమర్నాథ్ రెడ్డికి గత ప్రభుత్వంలోనూ అక్కడ ప్రజలు బుద్ధి చెప్పినప్పుడు గవర్నమెంట్ కారును వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మరలా బుద్ధి చెప్తే తన రాజకీయానికే సన్యాసం పుచ్చుకోవాల్సిన ఆవశ్యకత రాబోయే దినాల్లోనూ అతి త్వరలోనే ఉన్నదని తెలియపరుస్తున్నాను. అంతేకాకుండాను ఒక్క విషయం తెలియపరచాల, నీకు భార్య లేదా, నీకు కూతురు లేదా, నీకు చెల్లి లేదా, నీ ఇంట్లో మహిళే లేదా, అసలు నువ్వు ఒక్కడవే ఉంటున్నావా? ఏ మహిళ మేకప్ వేసుకుంటుంది, ఏ మహిళ ఏ చీర కడుతుంది, ఏ మహిళ ఏ నగలు కడుతుంది? నీ బ్రతుకు ఇదేనా? అసలు మహిళల మీద నువ్వు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే సిగ్గు చేటు. అసలు ఈ రోజుల్లోనూ అసలు మహిళల్ని దేవతలాగా పూజించే మన ఆంధ్ర రాష్ట్రంలోనూ ఒక హోమ్ మినిస్టర్ అమ్మని, ఆవిడ ఒక టీచర్ కానించి ఒక హోమ్ మినిస్టర్ వరకు ఎదిగితే ఆవిడ ఎదుగుదలని ఓర్చుకోలేక నీవు ఈ విధంగా మాట్లాడడం నీకు తగదు. అంతేకాదు, నేను ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ని, తెలుగుదేశం పార్టీ మహిళని. తెలుగు మహిళలు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు అంటే గుడివాడ అమర్నాథ్వా, గుడివాడ రౌడీవా? అంటే గుడివాడ రాయుడు అని ఒక సినిమా ఒకటి వచ్చింది, అందులో రౌడీవేమో అనిపిస్తుంది. అలాంటి గుడివాడ అమర్నాథ్కి మహిళలంటే ఎంత విలువ ఉందో ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైపోతుంది. ఒక మినిస్టర్గా చేసి నీకు ఎక్కడుంది? అసలు నీకు అసలు మానవత్వం అనేది నీకుందా? మనస్సాక్షి అనేది నీకుందా?
ఒక మహిళ అనితమ్మ గారిని మీరు ఎలా మాట్లాడుతున్నారు? ఒక దళిత మహిళ, అసలు మీ మీద వెంటనే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి. ఒక దళిత మహిళని నువ్వు విమర్శిస్తావా? నువ్వు ఒక మినిస్టర్ చేసావు కదా, నీకు అర్థం అవ్వట్లేదా? ఒక మహిళ మేకప్ కోసం మాట్లాడుతున్నావు. నీ భార్య మేకప్ వేసుకుంటలేదా? మామూలుగా వెళ్తుందా? ముసుగేసుకొని వెళ్తుంది ఏంటి? ఒకసారి అర్థం చేసుకో అమర్నాథ్ నువ్వు.